అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టెన్షన్ బల్క్ డ్రగ్ పార్క్ రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ పలు గ్రామాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికే సిపిఎం నాయకుల ముందస్తు అరెస్టు జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి మొత్తం 1514 ఎకరాలను సేకరించబోతున్నారు. సో 700 ఎకరాలకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. మరో 814 ఎకరాలకు జరుగుతోంది ప్రజాభిప్రాయ సేకరణ. అయితే ఇది తమకు వద్దు అని అంటున్నారు ప్రజలు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టెన్షన్ అయింది వాతావరణం. ఇక మా ప్రతినిధి ఖాజాతో ఫోన్ లైన్లో మాట్లాడదాం. ఖాజా, సగం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వీళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి? అక్కడ దాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? ప్రధానంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి రెండో విడత భూసేకరణ అనేది ప్రస్తుతం వచ్చింది. గతంలో గత 2 ఏళ్ల క్రితమే 700 ఎకరాలకు సంబంధించిన మొదటి ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది. అయితే అదనంగా ఏదైతే ఈ భూముల సేకరణ కోసం ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో 214 ఎకరాలకు సంబంధించి దీనిపై అభ్యంతరాలు ఉన్నాయి. తమ భూములు ఇచ్చేది లేదు, తమకు డిమాండ్లు పరిష్కరించిన తర్వాత, తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అప్పటి వరకు తాము ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అంగీకరించేది లేదంటూ వరుస గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు చేరుకున్నారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రెవెన్యూ కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు ఈరోజు ఉదయం నుంచి ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా బందోబస్తు కూడా ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేశారు. అయితే పరిసర గ్రామాల ప్రజలు ఏవైతే సిహెచ్పురం, పెదతినార్ల, ఎస్ నర్సాపురం, ఉపమాట, ఎస్రాయవరం మండలం, గుడివాడ సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి దాదాపుగా 10 నుంచి 15 మంది మాత్రమే వచ్చి తమ అభిప్రాయాలను ఇవ్వాలని ఇప్పటికే అధికారులు సూచనప్రాయంగా చెప్పారు, సూచించారు. అయితే ఈ నేపథ్యంలోని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగా భారీగా ఈ 5 అయితే ముందస్తుగానే ఆ భారీ రైట్ ఖాజా, అది అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీనికి ఆల్రెడీ సగం ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఇది రెండో విడత. అయితే ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ప్రజలు పోలీసుల మధ్య తోపులాట మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న నేపథ్యంలో సిపిఎం నాయకుల ముందస్తు అరెస్టు కూడా జరిగిపోయాయి. ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి మొత్తం 1514 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుని అందులో సగమైంది, సగం రెండో విడతలో జరగబోతోంది.